హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన థర్డ్ సిరీస్లో 18th వీడియో వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో మనము మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ ఇచ్చినప్పుడు ఈ ఈక్వేషన్ ఎట్లా కనుక్కోవాలి, కార్డ్ ది లెంత్ ఆఫ్ ద కార్డ్ ఇఫ్ మిడ్ పాయింట్ ఈస్ గివెన్ అండ్ ఈక్వేషన్ టు పేర్ ఆఫ్ టాంజెంట్స్, ఈ మూడు కాన్సెప్ట్స్ని డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. సో మన ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఇఫ్ మిడ్ పాయింట్ ఆఫ్ కార్డ్ ఈస్ గివెన్. చూడండి, ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఆఫ్ s is equals to 0 having px1 y1 as its midpoint is s1 is equals to s11. సో ఏమంటున్నాడు, ఇది వచ్చేసి సర్కిల్ s is equals to 0, ఇది వచ్చేసి కార్డ్. ఇప్పుడు ఈ కార్డ్ యొక్క ఈక్వేషన్ ఏమంటున్నాడంటే s1 is equals to s11. ఎప్పుడంటే ఈ కార్డ్ యొక్క మిడ్ పాయింట్ ఏదైతే ఉందో అది మనకి ఇచ్చినప్పుడు దాని ఈక్వేషన్ ఏమవుతుంది అంటే s1 is equals to s11 అవుతుంది అని అంటుండు. ఆల్రెడీ మనకి కార్డ్ ఈక్వేషన్ తెలుసు, కానీ ఆ కార్డ్ ఈక్వేషన్కి ఈ కార్డ్ ఈక్వేషన్కి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఈ కార్డ్ ఈక్వేషన్లో మనకి మిడ్ పాయింట్ అనేది మనకి తెలుసు, కానీ మన పాత కార్డ్ ఈక్వేషన్లో మనకి ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ కార్డ్ తెలుసు. ఓకేనా, ఏ బి పాయింట్ ఇస్తే మనము s1 + s2 is equals to s12 ఆ ఈక్వేషన్ అప్లై చేయాలి. ఎప్పుడైతే మనకి మిడ్ పాయింట్ ఇచ్చిన అనుకోండి మనము s1 is equals to s11 అప్లై చేయాలి. సో ఇప్పుడు మనకి ఇది s1 is equals to s11 ఎట్లా వచ్చిందో తెలుసుకుందాం. ఓకేనా, రైట్. ప్రూఫ్ వచ్చేసి ఏంటంటే సింపుల్గా మనం ఏం చేయాలంటే ఇది కార్డ్ కదా, ఓకే, ఈ కార్డ్ యొక్క మిడ్ పాయింట్ మనం ఇది అనుకుందాం. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ x1 y1. సో ఇది మనము ఏం సర్కిల్ అనుకుంటున్నాము, s is equals to 0 కదా. సో ఇది s is equals to 0 అంటే ఇట్ రిప్రజెంట్స్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ ఈజ్ నథింగ్ బట్, ఓకే స్పేస్ ఇక్కడ ఉందా, x² + y² + 2gx + 2fy + c is equals to 0, where center is nothing but -g, -f, radius is nothing but √g² + f² - c. ఓకే, సో ఇప్పుడు దీని సెంటర్ -g, -f. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ సెంటర్ నుంచి నేను ఈ మిడ్ పాయింట్ని చూడండి, సెంటర్ని నుంచి ఈ మిడ్ పాయింట్కి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తున్నా. ఓకేనా, సో ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేసిన. ఓకే, సో ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఈ సెంటర్ నుంచి ఈ మిడ్ పాయింట్కి డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్ అండ్ ఈ కార్డ్ మధ్యలో యాంగిల్ ఎంత ఉంది, 90 degrees. అంటే దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఈ కార్డ్ ఏబి అండ్ ఈ సెంటర్ నుంచి ఈ మిడ్ పాయింట్ జాయిన్ చేసిన లైన్ రెండు పర్పెండిక్యులర్ అని అర్థమైంది కదా. ఎస్, ఇఫ్ టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ దెన్ m1 × m2 is equals to -1. ఇది మనకు తెలిసిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ స్ట్రేట్ లైన్స్లో. సో m1 × m2 is equals to -1 అంటే ఏంది, దీని స్లోప్ ఇంటూ దీని స్లోప్ is equals to -1. ఓకే, సో ఇప్పుడు మనకేందంటే మనకి ఇప్పుడు ఈ లైన్ స్లోప్ కనుక్కోవడం ఈజీ. ఎందుకు చెప్పండి, స్లోప్ ఆఫ్ లైన్ జాయినింగ్ 2 points. సో ఇక్కడ 2 points ఉన్నాయా, ఈ 2 pointsని జాయిన్ చేసే లైన్ స్లోప్ ఎట్లా కనుక్కుంటాము, y2 - y1 / x2 - x1. సో పాయింట్స్ ఏమేమి ఉన్నాయి మనకి, -g, -f, x1, y1. సో ఇది వచ్చేసి x2 y2, ఇది వచ్చేసి x1 y1. సో స్లోప్ ఆఫ్ CM is equals to y2 - y1 అంటే y1 - f / x2 - x1 అంటే x1 - g is equals to y1 - f is nothing but y1 + f / x1 - g is nothing but x1 + g. సో నాకు స్లోప్ ఆఫ్ CM వచ్చేసింది, అంటే ఇది C, నేను మిడ్ పాయింట్ని M అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు నేను చూడండి స్లోప్ ఆఫ్ CM ఇంటూ స్లోప్ ఆఫ్ కార్డ్ ఇది ఈక్వల్స్ టు -1 కదా. సో m1 అంటే స్లోప్ ఆఫ్ CM, m2 అంటే స్లోప్ ఆఫ్ దిస్ కార్డ్. సో ఇప్పుడు నాకు స్లోప్ ఆఫ్ CM తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసిన y1 + c / x1 + g ఇంటూ స్లోప్ ఆఫ్ కార్డ్ ఇది ఈక్వల్స్ టు -1. సో ఇదంతా అటు పంపిస్తే ఏమవుతుంది, x1 + g ఇంటూ -1 అంటే -x1 + g, ఈ y1 + f కిందికి వచ్చింది. సో స్లోప్ ఆఫ్ కార్డ్ ఇది ఈక్వల్స్ టు -x1 + g / y1 + f. ఓకే, సో మనకి స్లోప్ ఉంది. అండ్ మీరు గమనించినట్టయితే ఇప్పుడు నేను ఈ ఏబి కార్డ్ ఈక్వేషన్ కనుక్కోవాలనుకుంటున్నా. బేసికల్గా ఒక లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే, సార్ లైన్ అంటున్నారు ఏందో, అది కార్డా అంటే కార్డ్ లైనే కదా. సో కార్డ్ ఈక్వేషన్ లైన్ ఈక్వేషన్ ఎట్లా కనుక్కుంటాం, ఒక స్లోప్ ఉండాలి, ఒక పాయింట్ ఉండాలి. సో ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ x1 y1 అండ్ హ్యావింగ్ స్లోప్ m ఈస్ y - y1 is equals to m × x - x1. సో ఇక్కడ మనకి
స్లోప్ వచ్చేసింది కార్డ్. మళ్ళీ పాయింట్ ఎట్లా అంటే అదే పాయింట్ చూడండి x1 y1 నుంచి పాస్ అవుతుంది కదా AB. సో మనకి పాయింట్ తెలుసు, స్లోప్ తెలుసు. సో ఫార్ములా ఏంది, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. సో y మైనస్ పాయింట్ ఏముంది y1 ఈజ్ ఈక్వల్స్ టు m అంటే ఏంది మైనస్ ఆఫ్ x1 ప్లస్ g బై y1 ప్లస్ f ఇంటూ x మైనస్ x1. మల్టిప్లై చేయండి, దీన్ని ఇటు సైడ్ పంపించుకోండి. సో y1 ప్లస్ f ఇంటూ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ x1 ప్లస్ g ఇంటూ x మైనస్ x1. ఓకేనా, రైట్. సో y1 ని y తోటి మల్టిప్లై అండ్ y1 ఇంటూ y y1 y1 ఇంటూ మైనస్ y1 స్క్వేర్ f ఇంటూ y f ఇంటూ మైనస్ y1 f y1 ఇది ఈక్వల్స్ టు మైనస్ x1 ఇంటూ x మైనస్ x1 మైనస్ x1 ఇంటూ మైనస్ x1 ప్లస్ x1 స్క్వేర్ మైనస్ ఇంటూ g మైనస్ g ఇంటూ x మైనస్ gx మైనస్ ఇంటూ g మైనస్ g ఇంటూ మైనస్ x1 ప్లస్ gx1. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి, నేను ఇందులో ఉన్న కొన్ని టర్మ్స్ని ఇటు సైడ్ పంపిస్తున్నా. ఏవేవంటే చూడండి, నేను టిక్ పెడతా, మైనస్ x1 ఇటు సైడ్ పంపిస్తున్నా, నెక్స్ట్ మైనస్ gx ఇటు సైడ్ పంపిస్తున్నా. ఓకేనా, ఎక్స్క్యూజ్ మీ. అండ్ ఇక్కడ నేను మైనస్ y1 స్క్వేర్ని అటు సైడ్ పంపిస్తున్నా, మైనస్ fy1 అటు సైడ్ పంపిస్తున్నా. సో చూడండి, x1 ఇటు సైడ్ పంపిస్తే ప్లస్ x1 అయింది, ఈ y1 ఇక్కడనే ఉంది, ఈ ప్లస్ fy ఇక్కడనే ఉంది, అండ్ ఈ మైనస్ gx ఇటు తీసుకొస్తే ప్లస్ gx అయిపోయింది. సో క్లియర్ ఉందా, రైట్. ఇది ఈక్వల్స్ టు ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, ఈ x1 స్క్వేర్ ఇక్కడనే ఉంది, ఇక్కడనే రాసేసిన, నెక్స్ట్ మైనస్ y1 స్క్వేర్ అటు పంపిస్తే ప్లస్ y1 స్క్వేర్ అవుతుంది, ప్లస్ gx1, తర్వాత ఈ మైనస్ fy1 అటు పంపిస్తే ప్లస్ fy1 అవుతుంది. సో క్లారిటీ ఉందా మీకు, సింపుల్గా అర్థం కావడానికి అట్లా పెట్టా సింబల్స్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే యాడింగ్ gx1 ప్లస్ fy1 ప్లస్ c ఆన్ బోత్ సైడ్స్. సో ఈ టర్మ్ మొత్తం యాడ్ చేస్తున్నా, ఎందుకనేది మీకు మెల్లగా తెలుస్తుంది. సో x1 ప్లస్ y1 ప్లస్ fy ప్లస్ gx, ఇక్కడ gx1 ప్లస్ fy1 ప్లస్ c, సిమిలర్గా ఇక్కడ కూడా gx1 ప్లస్ fy1 ప్లస్ c రాసిన. సో ఇప్పుడు జాగ్రత్త చూడండి, x1 ప్లస్ y1 ప్లస్ fy ఉంది, fy1 ఉంది, అందులోకి f కామన్ తీసి ఏమొస్తుంది, f ఆఫ్ y ప్లస్ y1 ప్లస్ gx ప్లస్ gx1 ఉంది. సో g కామన్ తీస్తే x ప్లస్ x1 ప్లస్ c ఇది ఈక్వల్స్ టు x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c. ఇది ఎట్లా వచ్చింది చెప్పండి, gx1 ప్లస్ gx1 2gx1, fy1 ప్లస్ fy1 2fy1 ప్లస్ c. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇదంతా ఏం టర్మ్ చెప్పండి, మీరు ఈక్వేషన్ చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది, నోటేషన్స్ ఆఫ్ సర్కిల్ని మీరు గుర్తు తెచ్చుకోండి. ఇది S1 ఫామ్, నెక్స్ట్ ఇది చూడండి S11. సో మొత్తానికి S1 ఇది ఈక్వల్స్ టు S11 వచ్చిందా లేదా. సో క్లియర్గా అర్థమైందా. సో ఇందాక మనము ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ హ్యావింగ్ p x1 y1 యాజ్ ఇట్స్ మిడ్ పాయింట్ ఆ ఈక్వేషన్ చూసినాం. సో ఇప్పుడు ఏంటంటే మనకు కార్డ్ ఇచ్చి దాని యొక్క మిడ్ పాయింట్ ఇచ్చి అప్పుడు మనకి లెంత్ ఆఫ్ ద కార్డ్ కనుక్కోమన్నాడు. అంటే ఏ ఫార్ములా వాడాలి చూడండి, లెంత్ ఆఫ్ కార్డ్ ఆఫ్ s is equals to 0 having p x1 y1 as its midpoint is 2 root mod s11. సో మనకు ఆల్రెడీ ఇంకో ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా ఏంది, నార్మల్ ఫార్ములా, లెంత్ ఆఫ్ కార్డ్ ఇంటర్సెప్టెడ్ బై s సర్కిల్ s is equals to 0 with the line is 2 root r square minus d square. ఓకేనా, కానీ ఇక్కడ స్పెసిఫిక్గా మనకి మిడ్ పాయింట్ ఇచ్చిందంటే ఈ ఫార్ములా వాడాలి. సో మనకి ఈ 2 రూట్ mod s11 ఎట్లా వచ్చిందో డీటెయిల్గా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, ఇందాక దాని లెక్కనే సెంటర్ నుంచి నేను ఏం చేసిన అంటే ఒక ఏమంటారు, సెంటర్ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసిన మిడ్ పాయింట్కి. ఓకేనా, సో దీన్ని జాయిన్ చేసిన అండ్ కార్డ్ యొక్క ఎక్స్ట్రీమిటీస్ ఉన్నాయా, కార్డ్ ఎక్స్ట్రీమిటీస్ నుంచి నేను సెంటర్కి లైన్స్ జాయిన్ చేసిన. ఓకే అండ్ మనకి ఇదంతా ఆల్రెడీ తెలుసు. ఓకే, మన మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ ఫార్ములాలో మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకేనా, చూడండి, డ్రా పర్పెండిక్యులర్ ఫ్రమ్ సెంటర్ టు ద మిడ్ పాయింట్ ఆఫ్ కార్డ్ px1 y1. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, లెంత్ ఆఫ్ కార్డ్ ఇంటర్సెప్టెడ్ బై s is equals to 0 ఆన్ ద లైన్ ఈస్ 2 root r square minus d square. అంటే మొత్తానికి ఏమంటుందంటే ఈ కార్డ్ యొక్క లెంత్ ఏంటంటే 2 root r square minus d square అని అంటుండు. ఓకేనా, రైట్. సో చూడండి, x square plus y square plus 2gx plus 2fy plus c is equals to 0 represents general equation of circle with center minus g comma minus f and radius root of g square plus f square minus c. సో ఈ సర్కిల్ వచ్చేసి ఏంది,
మనం ఈ సర్కిల్ని ఎస్ ఈక్వల్స్ టు 0 అనుకుంటున్నామా లేదా ఈ ఈక్వేషన్. సో ఎస్ ఈక్వల్స్ టు 0 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్స్ టు 0నా కాదా. దాని యొక్క సెంటర్ ఏంది, రేడియస్ వచ్చేసి ఇది, రైట్. ఇప్పుడు మనము ఏం కనుక్కోవాలి, దీని లెంత్ ఎట్లా కనుక్కుంటాం, 2√r² - d² కదా. ఓకే, కానీ ఇక్కడ మనకి ఓన్లీ మిడ్ పాయింట్ ఇచ్చింది కాబట్టి ఈ మిడ్ పాయింట్ని బేస్ చేసుకొని మనం సాల్వ్ చేయాలి. సరే, సో ఆర్ అంటే ఏంది, రేడియస్ ఆఫ్ సర్కిల్. సో √g² + f² - c ఉంది కదా. సో నాకు r² కావాలి, నేను దీన్ని స్క్వేర్ చేస్తే నాకు ఏమొస్తుంది, ఈ రూట్ ఎగిరిపోతుంది. సో r² = g² + f² - c అంటే నాకు r ఉంది, రైట్. నెక్స్ట్ డి ఎట్లా కనుక్కోవాలి, డి అంటే ఏంది చెప్పండి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ద కార్డ్ అంటే ఇదే కదా. ఓకే, సో ఇప్పుడు సెంటర్ -g, -f అండ్ ఈ లైన్ ఈక్వేషన్ మనకుందా, లేదు. లైన్ ఈక్వేషన్ లేదు, మళ్ళీ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎట్లా కనుక్కుంటామంటే మీరు గమనించండి, మనకి మిడ్ పాయింట్ ఇచ్చిండా లేదా. ఇప్పుడు నేను ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవడానికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ ఆ ఫార్ములా అవసరం లేదు. సింపుల్గా నేను సెంటర్ ఉందా, సెంటర్ నుంచి మిడ్ పాయింట్కి డిస్టెన్స్ కనుక్కున్నాను అనుకో, ఈ డిస్టెన్స్ ఏంది, పర్పెండిక్యులర్ డిస్టెన్సే కదా. సో ఈ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ డి కదా. సో నాకు ఈ పాయింట్ తెలుసు, ఎగ్జాక్ట్ ఈ పాయింట్ కూడా తెలుసు. సో ఈ రెండింటికి డిస్టెన్స్ కనుక్కుంటే నాకు డి వచ్చేసింది. అదే డిఫరెన్స్ మనకి మిడ్ పాయింట్ ఉందంటే ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కుంటే సరిపోతుంది, మనకి డి వచ్చేస్తుంది. సో ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ లైన్ జాయినింగ్ పాయింట్స్ ఏ x1 y1 b x2 y2 ఈజ్ √x2 - x1 2 ప్లస్ y2 - y1 2. సో ఇక్కడ x1 y1 ఏంది, -g, -f, x2 y2 ఏంది మిడ్ పాయింట్ x1 y1. సో సబ్స్టిట్యూట్ చేయండి, d = √x2 - x1 2 అంటే x1 - -g ప్లస్ y2 - y1 2 అంటే y1 - f 2 సాల్వ్ చేయండి. x1 - ఏంది ప్లస్, సో x1 + g 2 ప్లస్ y1 + f 2. సో d = x1 + g 2 అంటే x1² ప్లస్ g² ప్లస్ 2gx1 ప్లస్ y1 + f 2 అంటే y1² ప్లస్ f² ప్లస్ 2f1y. సో d², ఇప్పుడు నేను ఏం చేసిన, మనకి d కాదు కావాల్సింది, d². సో స్క్వేర్ చేయండి, d² = x1² ప్లస్ y1² ప్లస్ 2gx1 ప్లస్ 2f1 ప్లస్ g² ప్లస్ f² స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది, d² = x1² ప్లస్ y1² ప్లస్ 2gx1 ప్లస్ 2f1 ప్లస్ g² ప్లస్ f², రైటా. సో ఇప్పుడు నాకు d² వాల్యూ ఉంది, r² వాల్యూ ఉంది, సబ్స్టిట్యూట్ చేయండి. లెంత్ ఆఫ్ కార్డ్ = 2√r² అంటే ఏముంది, g² ప్లస్ f² - c. సో g² ప్లస్ f² - c మైనస్ r² అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, d² అంటే ఏమొచ్చింది మనకి, చూడండి ఇదంతా కదా. సో అక్కడ రాస్తున్నా -of x1² ప్లస్ y1² ప్లస్ 2gx1 ప్లస్ 2f1 ప్లస్ g² ప్లస్ f². సో 2√g² ప్లస్ f² - c -x1² - y1² -2gx1 - 2f1 -g² - f² ఇది = 2√ ప్లస్ g² ప్లస్ f² -g² - f², రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. నెక్స్ట్ 2√ మైనస్ కామన్ తీస్తే x1² ప్లస్ y1² ప్లస్ 2gx1 ప్లస్ 2f1 ప్లస్ c. ఓకే, ఇది = 2√ మైనస్ ఇదంతా ఏమైపోతుంది మనకి, x1² ప్లస్ y1² ప్లస్ 2gx1 ప్లస్ 2f1 ప్లస్ c అంటే ఏంది, s11. సో 2√ ఆఫ్ -s11 విచ్ ఇస్ నథింగ్ బట్ 2√ -s11 అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిస్టెన్సెస్ అనేవి పాజిటివ్ ఉంటాయా నెగిటివ్ ఉంటాయా, పక్క పాజిటివ్ ఉండాలి. అట్లాంటప్పుడు ఈ లోపల ఉన్న వాల్యూ కూడా మనకు పాజిటివ్ ఉండాలి కదా. సో అట్లా ఉండాలి కాబట్టి నేను mod s11 పెట్టుకున్నా. ఎందుకు mod s11 పెట్టుకున్నా అంటే ఒకవేళ నాకు s11 వాల్యూ నెగిటివ్ వచ్చినా కానీ మోడ్లో పెడితే అది పాజిటివ్గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ మనకు లోపల ఏముంది -s11. సో మనకి రూట్ లోపల మైనస్ ఉండొద్దు అండ్ డిస్టెన్సెస్ కూడా ఎప్పుడు నెగిటివ్ రావద్దు అట్లాంటప్పుడు నేను ఏం చేసిన, ఈ -s11ని mod s11 అని పెట్టేసుకున్నా. అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ s11 వాల్యూ అనేది సపోజ్ -7 వచ్చినా కానీ mod of -7 విల్ బి 7. సో క్లియర్గా అర్థమైందా, రైట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీనికి నేను ప్రూఫ్ చెప్పట్లేదు ఎందుకంటే ఈ ప్రూఫ్ మనకి అంత సిగ్నిఫికెంట్ కాదు. ఓకే, ఇదంటే ఈ ప్రూఫ్స్ ఎందుకు చెప్తున్నా అంటే ఇవి మనకి సమ్వేర్ ఆర్ అదర్ మనకి యూజ్ అవుతుంది. ఓకేనా, ఈక్వేషన్ టు పేర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ px1 y1 to s = 0 is s1² = s into s11.
ఓకేనా. సో ఒక పాయింట్ నుంచి ఆ పాయింట్ వచ్చేసి సర్కిల్కి ఎక్స్టర్నల్గా ఉందనుకోండి, ఈ పాయింట్ నుంచి మనము 2 టాంజెంట్స్ డ్రా చేసినాం సర్కిల్కి. అండ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాము, ఒక పాయింట్ నుంచి మనము సర్కిల్కి ఓన్లీ 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. సో ఆ 2 టాంజెంట్స్ డ్రా చేసిన నేను ఇప్పుడు ఈ 2 టాంజెంట్స్కి కంబైన్డ్ ఈక్వేషన్, ఓకేనా, కంబైన్డ్ ఈక్వేషన్ ఏంటంటే s1² = s11. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా. సో మనం ఇందాక ఏమంటారు 3 కాన్సెప్ట్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వాటి మీద చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేద్దాం, ఓకేనా. సో మన ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏంది, ఫైండ్ ద ఈక్వేషన్ అండ్ లెంత్ ఆఫ్ కార్డ్ టు x² + y² - 4x + 6y - 3 = 0 హ్యావింగ్ -1, 2 యాజ్ ఇట్స్ మిడ్ పాయింట్. సో ఏం కనుక్కోమంటుండు మనల్ని, కార్డ్ యొక్క ఈక్వేషన్ కనుక్కోమంటుండు, లెంత్ కనుక్కోమంటుండు. సో ఈ కార్డ్ అనేది ఏ సర్కిల్కి డ్రా చేసినాము, లేదా ఈ కార్డ్ ఎట్లా ఫామ్ అయింది, ఈ సర్కిల్ ఇంటర్సెప్ట్ చేయడం వల్ల. అండ్ ఆ కార్డ్ యొక్క మిడ్ పాయింట్ ఏంది, -1, 2. సో మనం ఇందాక డిస్కస్ చేసినట్టు Px1 y1 ఒకవేళ కార్డ్ మిడ్ పాయింట్ అయితే దాని యొక్క ఈక్వేషన్ ఏంది, s1 = s11. అవునా కాదా? ఎస్. సో ఇప్పుడు మనకి s1 = s11 చేస్తే ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి రావాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే నోటేషన్స్ ఆఫ్ సర్కిల్స్. నేను మీకు 100 టైమ్స్ చెప్పిన, ఓకే. మనము మన ఏ కాన్సెప్ట్ నుంచి, కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ నుంచి మనము ఈ నోటేషన్స్ ఆఫ్ సర్కిల్స్ అనేవి వాడుతున్నాం. నేను ఆ వీడియోలో కూడా మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఎవరికైతే నోటేషన్స్ ఆఫ్ సర్కిల్స్ రావో చాలా జాగ్రత్తగా వెళ్ళి డిఫైన్ చేసుకోండి. ఎందుకంటే మనము అల్టిమేట్గా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అన్న, ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ అన్నా కానీ ఇప్పుడు ఆ ఈక్వేషన్ అంతా చెప్పే బదులు మనం ఏం చేస్తున్నామంటే వాటికి ఒక షార్ట్ కట్ లెక్క ఈ నోటేషన్స్ని వాడుతున్నాము. ఇన్స్టెడ్ ఆఫ్ ఏమంటారు ప్రతిసారి ఆ ఈక్వేషన్ని చెప్పేదానికంటే మనం ఏం చేసినామంటే దాన్నే నోటేషన్స్ లెక్క కన్వర్ట్ చేసుకున్నాం. సో నోటేషన్స్ చాలా ఇంపార్టెంట్. సో s1 = s11 సర్కిల్ ఈక్వేషన్. సర్కిల్ యొక్క సెంటర్ ఏంది, 2, -3. ఎట్లా తెలుస్తుంది అంటే సింపుల్గా x కోఎఫిషియంట్ ఏముంది 2 చేయండి, y కోఎఫిషియంట్ ఏముంది /2 చేయండి, -2, 3. సో సెంటర్ ఏంది -g, -f కాబట్టి 2, -3 వచ్చింది. ఈ పాయింట్ ఏంది మిడ్ పాయింట్, -1, 2. సో s1 = s11 కాబట్టి x(x1 + y(y1) + g(x + x1 + f(y1) y + y1 + c) = x12 + y12 + 2gx1 + 2f(y1 + c). సో సబ్స్టిట్యూట్ చేయండి. సింపుల్గా మీరు సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసినారు అనుకోండి, 3x - 5y + 19 = 0. సో నేను ఎందుకు చెప్పలేదంటే ఆల్రెడీ మనం వీడియో లెంత్ పెరిగిపోయింది. సో ఇది మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్, లెంత్ ఆఫ్ కార్డ్ హ్యావింగ్ Px1 y1 యాజ్ ఇట్స్ మిడ్ పాయింట్ ఈస్ 2 mod s11. సో 2 mod s11 అంటే ఎంత వచ్చింది మనకి చూడండి. ఇక్కడ మనము s1 = s11 కదా. సో s11 సాల్వ్ చేసి ఎంత వచ్చింది మనకి రైట్ హ్యాండ్ సైడ్లో 18. సో 2 mod 18 విచ్ ఇస్ నథింగ్ బట్ 2 18. దాన్ని సాల్వ్ చేస్తే 6 సాల్వ్ చేయండి. ఫైండ్ ద ఈక్వేషన్ టు పేర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ 4, 10 to x² + y² = 25. సో మనకి పేర్ ఆఫ్ టాంజెంట్స్ ఈక్వేషన్ ఎట్లా కనుక్కుంటాము, s1² = s × s11 ఇందాకనే డిస్కస్ చేసినాం. సో ఒక పాయింట్ నుంచి సర్కిల్కి టాంజెంట్స్ని డ్రా చేస్తే ఆ పాయింట్ నుంచి డ్రా చేసిన టాంజెంట్స్ యొక్క ఈక్వేషన్ ఏంటంటే కంబైన్డ్ ఈక్వేషన్ ఇది. సో ఈక్వేషన్ ఇది ఏ పాయింట్ నుండి డ్రా చేసినాం 4, 10. సో s1 అంటే ఇది s1 అంటే ఇది, s11 అంటే ఇది. సో సబ్స్టిట్యూట్ చేయండి. s1 సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది మనకి 4x + 10y - 25. s11 సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది 91. సబ్స్టిట్యూట్ చేయండి. s1² చూడండి, s11 4x + 10y - 25² s ఇంటూ s అంటే ఏంది ఇదే x² + y² - 25 ఇంటూ s11 అంటే ఏంది, s11 అంటే 91. సో 4x + 10y - 25² అంటే a + b + c² అంటే a² + b² + c² + 2ab + 2bc + 2ca s ఇంటూ s11 అంటే s ఎంత 90, s11 ఎంత 91 ఇంటూ s x² + y² - 25. సో మొత్తం సాల్వ్ చేస్తే మీకు ఈక్వేషన్ వస్తుంది. సో కొంచెం క్యాలిక్యులేషన్స్ మీరు సాల్వ్ చేసుకోండి. సో నా వీడియో ఏమన్నా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.